సైబర్ నేరాలకు అడ్డాలు ఆ 10 జిల్లాలే. వందల కోట్లు కొల్లగొడుతున్న ఉత్తరాది ముఠాలు. గ్రామాల్లో తిష్టవేసి దేశవ్యాప్తంగా మోసాలు. కొత్త హాట్స్పాట్లుగా మహబూబనగర్, చిత్తూరు. ఎఫ్సిఆర్ఎఫ్ అధ్యయనంలో వెల్లడి. చిన్న చిన్న జాగ్రత్తలతో ముప్పు తప్పదంటున్న అధ్యయనకర్తలు. ఉత్తరాదిలోని 10 జిల్లాల మారుమూలు గ్రామాల్లో తిష్టవేసిన ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి. ఆన్లైన్ మోసాల్లో 80% వీరి ప్రమేయంతోటే జరుగుతున్నట్లు తాజాగా వెల్లడైంది. ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని 10 జిల్లాలు సైబర్ నేరస్తులకు కేంద్రంగా ఉన్నట్లు తేలింది. అక్కడి ముఠాలే పలు విధానాల్లో దేశవ్యాప్తంగా కూడా వాళ్ళే అక్కడి నుంచి మొత్తం నడిపిస్తా ఉంటారట. ఒక్కసారి చూడాలి. చూడండి అడ్డాలు. బాధితులకు వలవేసి కోట్లు కొల్లగొడుతున్నట్లు తేలింది. ఐఐటి కాన్పూర్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ది ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎఫ్సిఆర్ఎఫ్ సంస్థ ఏ డీప్ డైవ్ ఇంటూ సైబర్ క్రైమ్ ట్రెండ్స్ ఇంపాక్టింగ్ ఇండియా పేరిట నిర్వహించిన తాజా అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. 2023లో జరిగిన సైబర్ నేరాల ఆధారంగా ఈ పరిశీలన జరిగింది. సైబర్ నేరాల బాధితులు ఎక్కువగా ఉంటున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ 2వ స్థానంలో ఉండటం గమనార్హం అట. మరోవైపు సైబర్ నేరస్తులు ఈ ఏడాది దేశవ్యాప్తంగా 20,000 కోట్లకు పైగా కొల్లగొడతారని క్లౌడ్ సెక్ సంస్థ అంచనా వేస్తా ఉందట. ప్రతి సంవత్సరం చూడండి 20,000 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ ద్వారాగా ప్రజల సొమ్మును దోచేసుకుంటా ఉన్నారు. ఓ 4 రాష్ట్రాలలో 10 జిల్లాలలో మారుమూల గ్రామాలలో ఉంటున్నట్ట. వీళ్ళు మారుమూల గ్రామాల్లో ఉండి మొత్తం హ్యాక్ చేయడం, కొత్త సాఫ్ట్వేర్లు తీసుకురావడం చాలా కీలకంగా. మెట్రో నగరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటారట. ఇగో చూడండి, బాధితులు ఎక్కువగా సైబర్ నేరాల బాధితులు ఎక్కువగా ఉంటున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ 2వ స్థానంలో ఉందట. ఇక్కడ నుంచి మన బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. 2వ స్థానంలో హైదరాబాద్. సైబర్ ముఠాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలనే టార్గెట్ చేస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తా ఉంది. అత్యధికంగా సైబర్ బాధితులు ఉన్న మెట్రో నగరాల జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది. అలాగే తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్, ఏపీలోని చిత్తూరు, తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాలు సైబర్ నేరగాళ్ల బాధితులకు కొత్త హాట్స్పాట్లుగా అవతరిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. మన తెలంగాణలో వచ్చేసేసి ఎక్కువ శాతం బాధితులు హైదరాబాదు, మహబూబ్ నగర్ లో ఉన్నారట. ఏపీలో చిత్తూరు, తమిళనాడు, చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాలు కొత్త అక్కడలోనే ఎక్కువగా ఇది చేసుకునేటటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి హాట్స్పాట్ ఏదైతే ఉందో వాళ్ళకి వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. అంటే మెట్రో నగరాల దగ్గర ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా వీళ్ళు హ్యాక్ చేసేటటువంటి అవకాశం, లింకులు పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. నేరస్తులు పెట్టలేకపోవడానికి కారణాలు ఇవే. తొందరగా బెయిల్ లభించడం, అంతర్రాష్ట్ర సైబర్ నేరాల కేసుని అంత సులభంగా పర్యవేక్షించలేకపోవడం, సైబర్ నేరాల్లో మైనర్లు ఎక్కువగా ఉండడం, తాజాగా ఏ టౌల్స్ సాయంతో అత్యంత సహజంగా కనిపించేలా ఫిషింగ్ మెయిల్స్, ఫేక్ డాష్ బోర్డులు, డొమైన్లు సృష్టిస్తున్నారు. నియంత్రణకు దర్యాప్తు సంస్థలు ఏం చేయాలంటే న్యాయస్థానాలకు అర్థమయ్యేలా నేరాల తీవ్రతపై సమగ్ర నివేదికలు రూపొందించాలా, భారీ జరిమానాలతో పాటు కఠిన శిక్షలు వేయించడం, సైబర్ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తుల్ని జప్తు చేయాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. వాడు ఏమేమైతే సంపాదించినా అవి మొత్తం జప్తు చేసుకోవాలి. వెంటనే బెయిల్ వస్తే ఇంకేముంటది, ఏం లాభం? బాధితులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా పెట్టిర్రు. ఇగో ఎక్కువగా ప్రధానంగా సైబర్ నేరాలకు అడ్డాలుగా ఉన్నటువంటి జిల్లాలట రాజస్థాన్ భరత్పూర్, ఉత్తరప్రదేశ్ మధుర, హర్యానా నుహ్, జార్ఖండ్ దేవ్గర్, జార్ఖండ్ జామ్తారా, హర్యానా గురుగ్రామ్, రాజస్థాన్ అల్వార్, జార్ఖండ్ బొకారో, జార్ఖండ్ కర్మటాంక్, జార్ఖండ్ గిరిద్. ఇట్లా ఎక్కడెక్కడ నేరాల్లో శాతం అక్కడి నుంచెలే ఎక్కువగా జరుగుతా ఉన్నాయట, అడ్డాలుగా జరుగుతా ఉన్నాయట. ఇగో నగరం బెంగళూరు, హైదరాబాద్, ముంబై నమోదైనటువంటి కేసులు 17,623, తర్వాత 4,332, ముంబై వచ్చేసేసి 4,169. ఇగో ఈ జిల్లాల అడ్డాలుగా. ఈ జిల్లా వాళ్ళు ప్రధానంగా మన తెలంగాణలో మహబూబ్ నగర్ వాళ్ళు, తర్వాత హైదరాబాద్ వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మనకి ఏది ఫేకో లేకపోతే ఏది నిజమైన మెసేజో ఏది కరెక్టో మనకు అర్థం కానటువంటిది. కాబట్టి చాలా ఆచితూచి ముందుకు వెళ్లాల్సినటువంటి సందర్భం అయితే ఉందని చెప్పేసి ఇగో ప్రధానంగా నేరాలకు ఆ 10 జిల్లాలే అడ్డాలుగా మారిపోయినాయని చెప్పేసేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూస్తున్నాం.